హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మీ అందరి కోసం ఒక హెల్తీ లడ్డు అయితే చూపిస్తున్నానండి. అదే గోందు లడ్డు. ఇదైతే మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీలో తీసుకుంటే చాలా మంచిది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత రికవరీ కోసం ఈ లడ్డును తింటారనమాట. బాలింతలు ఎక్కువ తినాల్సిన లడ్డు అండి ఇది. ఇందులో మనం యూజ్ చేసే డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా మంచివండి. ఇందులో మనం మెయిన్గా మకానా కూడా యూజ్ చేస్తాం. మకానా అనేది హెల్త్కి చాలా ప్రయోజనాలు కలిగిస్తుందండి. ఇవి తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది, అధికంగా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఇవన్నీ చాలా హైలో ఉంటాయండి మకానాలో. అండ్ నెక్స్ట్ మనం ఇది బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. రక్తపోటు అనేది కూడా నివారిస్తుంది ఇది. అండ్ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడితే చాలా తక్కువ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ దీన్ని మనం ఆయిల్ యూస్ చేయొద్దు, అసలు నెయ్యి వాడాలన్నమాట. దీనికోసం మనం లడ్డు కోసం నెయ్యి అనేది ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. నెయ్యి అనేది ఎక్కువ వేసుకోవాలండి. మకానా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది పాప్కార్న్ లాగా కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట లడ్డు కోసం. అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. ఇది నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుందండి. మనం స్లోగా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనూ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు మాత్రం టైం పడుతుందండి ఇది అయిపోయిన తర్వాత దీంట్లో మనం యూజ్ చేసేది వాల్నట్స్ అనమాట. దీనికోసం కూడా కొంచెం నెయ్యి వేసుకోండి, యాడ్ చేసుకొని తర్వాత వాల్నట్స్ వేసుకోండి. ఈ వాల్నట్స్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా పనిచేస్తుంది. హార్ట్కి చాలా మంచిది, నిద్ర కూడా చాలా మంచిగా వస్తుందండి. బరువు తగ్గడానికి, వెయిట్ లాస్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ చాలా మంచివండి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తింటే చాలా మంచిది. నెక్స్ట్ మనం యూజ్ చేసేది వీటికి కూడా మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఒక్కొక్క దానికి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ బాదం, కాజు అనమాట. ఇవన్నీ నేను కొన్ని పీసెస్ లాగా కట్ చేసుకున్న, కొన్ని ఇంకా టైం లేదని చెప్పి అట్లనే వేసేసాను అనమాట. ఇందులో మనం బాదం, కాజు కూడా వేస్తున్నాం. ఇందులో బాదం అయితే చాలా మంచిదండి. ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్, విటమిన్స్ అన్నీ లభిస్తాయి మనకి. ఇది రక్తంలో కూడా షుగర్ లెవెల్స్ అనేది తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ఇది కూడా చాలా మంచిదండి. అండ్ ఇందులో కాజు కూడా వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం అంజీర్ ఇంకా డేట్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవన్నీ ఒక్కొక్కటి ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను మకానా మిక్సీ పట్టేస్తున్నాను. ఇది కొంచెం మెత్తగానే మిక్సీ పట్టుకోండి. అండ్ బాదం, కాజు మాత్రం కొంచెం లడ్డుగా కొంచెం కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుంది కదా, అందుకోసం అని చెప్పి మనం బాదం, కాజు మాత్రం లైట్గానే పట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వాల్నట్స్ మిక్సీ చేసేస్తున్నాను అనమాట. వాల్నట్స్ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇవి అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం ఇంకా బాదం, కాజు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇవి కూడా నార్మల్గా కొన్ని అయితే నేను తీసి పక్కకు పెట్టుకుంటానండి. బాదం, కాజు పీసెస్ లాగా ఉన్నవి అంటే లడ్డులో యాడ్ చేస్తాను అనమాట. అలా యాడ్ చేస్తే మధ్యలో మధ్యలో తగులుతూ కొంచెం తినడానికి టేస్ట్ బాగుంటుంది అని చెప్పి నేను ఇంకా ఇందులో గోంద యాడ్ చేస్తానని చెప్పాను కదా. గోంద అనేది ఇప్పుడు నేను ఫ్రై చేయలేదు. ఇవన్నీ మిక్సీ అయిపోయిన తర్వాత అది వేడిగా ఉన్నప్పుడే మనం దాన్ని స్మాష్ చేసుకోవాలన్నమాట. అందుకోసం అని చెప్పి నేను ఇవంతా అయిపోయిన తర్వాత గోంద అనేది ఫ్రై చేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకున్నాను. తర్వాత గోంద అనేది స్లోగా లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం పాప్కార్న్ లాగా కొంచెం వైట్గా కలర్ చేంజ్ అవుతుంటుంది. నేను గోంద గురించి చెప్పడం మర్చిపోయాను మీకు. గోంద అనేది చాలా అంటే చాలా మంచిదండి. ఇది మనకి ప్రెగ్నెన్సీలో వేడిని అంటే మనకి బాడీలో హీట్ని తగ్గిస్తుంది, నీరసాన్ని పోగొడుతుంది. మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీలో డిప్రెషన్ అనేది పోస్ట్ పార్టంలో చాలా ఉంటుందండి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత దాన్ని కూడా తగ్గిస్తుంది. డైజెషన్ అనేది చాలా మంచిగా అవుతుంది అనమాట. ఇగో ఇలా వైట్ కలర్లో మారింది చూడండి. దీన్ని వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా స్మాష్ చేసుకోవాలి. ఎందుకంటే చల్లారితే మళ్ళీ ఆ ప్రాసెస్ అయ్యేలోపు ఇది చల్లారిపోతుందని చెప్పి లాస్ట్లో చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఇది చాలా నిమ్మలంగా చేసుకోండి. ఎందుకంటే హడావిడిగా ఏదో చేయాలని చేసి ఆ లడ్డు టేస్ట్ అనేది పోతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు చేయకపోతే ఇది అందులోనే అట్లనే ఉంటుంది అనమాట. స్మాష్ కాదు తొందరగా, మన టేస్ట్ కూడా ఉండదు. కాబట్టి మనం ఇది వేడిగా ఉన్నప్పుడే మనం స్మాష్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపేసానండి. అన్నీ కలిపేసి ఇలా లడ్డులా చుట్టుకొని
మనం ఒక 1 మంత్ వరకు చేస్తున్నాను నేనైతే. ఇదైతే నేను డైలీ ఒకటి ఎర్లీ మార్నింగ్ తినేస్తాననమాట. ఇది తింటే చాలండి, ఇక మనం ఏది తినకున్నా పర్లేదు. అంతే అండి. ఇంకా నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.